నాకు బర్త్డే విషయం చెప్పినావు మొన్న. హ్యాపీ బర్త్డే వినయ్, ఇది నాలుగోసారా? ఇంకొక సర్ప్రైజ్ ఉంది. నువ్వు సర్ప్రైజ్ ఎప్పుడు చేయలే లైఫ్ లో నీకు సర్ప్రైజ్. నేను వామ్మో కారు కొంటలే అని చెప్పేసి నా బైక్ మొత్తం ముక్కలు ముక్కలు చేస్తావా? కారా? రోజు జేజేలు చిట్టి పాపాయి. ఈ డిస్ట్ మీ డిస్ట్ అంత డిస్ట్ ఎవరు తాకొద్దని కింద సో వినయ్ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము. సో తన రోజు ఒకటి చెప్పాలి ఏంటంటే Thank you so much and it's pleasure talking to you, sir. I saw your interviews and I saw your good work, everything. లాస్ట్ ఇయర్ బ్యానరే, ఈసారి బ్యానర్ కి బడ్జెట్ లేదు. ఈ బ్యానర్ నేనే కట్టిన, ఈ బ్యానర్ నేనే కట్టిన. చూసినావు, గుర్తించండి. ఇంత బియర్లు రాయినాక హౌ కెన్ యూ మేనేజ్ టు టై దిస్? ఇప్పుడు వినయ్ లేపుతున్నాం డ్రమ్స్ కొట్టి. I can see he's getting ready. Pawns వేసుకుంటున్నాడు. పైన హ్యాపీ బర్త్డే అన్నా, హ్యాపీ బర్త్డే అన్నా. వినట్లే అసలు. నేను కొంచెం సేపు ఆగమంటే Thank you so much. Happy birthday to you. ఫస్ట్ థింగ్ అంటే ఫేస్ పైన కేక్లు అవన్నీ ఏం ముట్టుకోలేము. ఉన్న కేక్స్ మొత్తము ఈ బయట ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మనం. ఈ కేక్ వినయ్ తీసుకెళ్తున్నాడు పైకి, నేను తీసుకెళ్ళిపోతున్నా. కొన్ని కేక్స్ 2 కేక్స్ వాడు తీసుకెళ్తున్నాడు. జన్మదిన శుభాకాంక్షలు మా వినయ్ భాయ్కి నా తరపు నుంచి, బోయినపల్లి తరపు నుంచి, చైతన్య పురి తరపు నుంచి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ విజయ్ ఫ్రెండ్. విజయ్ దేవరకొండ పెద్ద ఫ్యాన్. ఎస్ నే కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే. నీకోసం వెయిట్ చేసి వండుకుంటే ఏం చేస్తారు మరి? అయ్యో కింద అందరు ఫ్రెండ్స్ వచ్చింది కాబట్టి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ డాడా, హ్యాపీ బర్త్డే టు యూ.
ఎవరు తెచ్చిన కేక్ నాన్న? నువ్వు తెచ్చినావా? నువ్వు తెచ్చుకొని వచ్చినావా? ఉప్పు చేయి వినయ్, ఫూ చేయకుండా కేక్ కట్ చేస్తారా? మళ్ళా పోయి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అవి డాడీకి తినిపి నాన్న ఫస్ట్, నువ్వు తినిపి. వీళ్ళు కింద మొత్తం ఖరాబ్ అయింది. ఫ్రెండ్స్ వచ్చి కేక్ అవన్నీ కట్ చేపిస్తే కింద మొత్తం బాకీ ఖరాబ్ అయింది. మమ్మీ విషయం ఇప్పుడు టూర్స్ వచ్చింది. ఊడ్చి తిను. అబ్బా మీ బాడీ చల్లకుండా స్ట్రాంగ్. తినిపిదినే కిందికి ఎంచి తినిపి. నా దాంట్లో హ్యాపీ బర్త్డే వినయ్. మా అమ్మ బర్త్డే కాదు, డాడీ బర్త్డే. తినొద్దు, ఇక్కడ ఎక్కువ కేక్ తినొద్దు. తినిపిస్తుంది ఫస్ట్. నేను తినిపిస్తాను. వద్దు, తిను. క్రీమే పెట్టు. తినిపిస్తే తినవు, క్రీమ్ పెట్టంటావు. అది తినిపిస్తాడు కేక్. బాగున్నావు. రోజు నా బర్త్డే, సో విష్ చేయండి. అండ్ పొద్దున్న లేచినాను, మా ఫ్యామిలీ మొత్తం విష్ చేసింది. జిమ్కి వెళ్ళినా, జిమ్ చేసి ఇప్పుడు వచ్చి బాత్ చేసుకొని దేవుని దర్శనం చేసుకుంటున్నాను. నువ్వు నాకు బర్త్డే విషయం చెప్పినావు మొన్న. హ్యాపీ బర్త్డే వినయ్. ఇది 4వసారి. 4వసారా? ఇప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. ఓకే, నువ్వు నన్ను అట్లా సంతోషంగా ఉంచు. నువ్వు నా పిల్లలు ఇద్దరు సంతోషంగా ఉంచితే ఉంటా. టెన్షన్ చేయకుండా. ఎవరిని టెన్షన్ ఇయ్యరు కానీ దేవుని మొక్కు. ఇండియా స్పెషల్ ఏం చేస్తావు నా గురించి? అట్లా అనాలా మమ్మీ? మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీలే. ఎప్పుడు బిర్యానీ స్పెషల్ ఒకేషన్. బిర్యానీ సో బ్యాడ్. వారం ఎప్పుడైంది? వారంలో ఎప్పుడు తిన్నాం మనం? టెస్ట్ చేయకు. సో బర్త్డేస్కి ఎస్పెషల్లీ సాటర్డే తప్ప ఏ బర్త్డేస్ అయినా రాని మమ్మీ అయితే బిర్యానీ వండుతుంది. నాన్ వెజ్ అయితే పక్కా మా ఇంట్లో. అంటే ఆబ్వియస్ నాన్ వెజ్ ఉంటుంది, బట్ డిఫరెంట్గా లైక్ పెద్ద ఐటమ్స్ ఉంటాయి చూసినావా నాన్ వెజ్లో, లైక్ బిర్యానీ ఆ టైప్లో. సో ఈరోజు బిర్యానీ అనుకుంటా. ఆకలి అవుతుంది. ఇవాళ నీ బర్త్డే కదా, దాని వెంబడి ఏడికి రామని చెప్పేసి అన్నానా? ఏడికి? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నువ్వు సర్ప్రైజ్ ఎప్పుడు చేయలే లైఫ్ లో నీకు సర్ప్రైజ్. నువ్వు సర్ప్రైజ్ అంట. ఇప్పుడు ఏమన్నా నీ తల్లి, నువ్వు సర్ప్రైజ్ ఇస్తున్నావా అని చెప్పేసి అంటే కాదు, ఎట్లా సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావు. మళ్ళీ చెప్తున్నా. అమ్మో ఎన్నిగానో సర్ప్రైజెస్ ఇస్తావే నువ్వు. సరేదా ఏ పోవే. రావినే ఫ్రెండ్స్ నెంబర్ వెళ్ళాలమ్మా, నేను రెడీ అయి కూర్చున్నాను. నాకు తెలియదు. కాదునే, నేను ఒక గంటని టైంలోకి టైం అడిగితే ఎందుకు అడుగుతావు? ఎందుకట్లా చేస్తావు? అమ్మ తల్లి పొద్దున్న నుంచి ఇప్పటివాడికి ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ నుండే నీ పనులను చూసుకున్నావు. అర్థమైందా? ఒక గంట నాకు చెప్పారుండే కానీ నేను ఇప్పుడు చెప్తున్నా వినయ్. సర్ప్రైజ్ ఎవరు చెప్పి ఇయ్యరు కదా వినయ్. ఏం కార్ ఇస్తున్నావా? అంత రేంజ్ అదే లేదు వినయ్. నువ్వు దా పోనీ బుల్లెట్ ఇప్పిస్తున్నావా? ఎందుకు? వామ్మో కార్ కొంటలే అని చెప్పేసి నా బైక్ మొత్తం ముక్కలు చేస్తావా? దాంతో నేను కార్ కొనాలా? నువ్వు రానికి ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పేసి అన్నా. దావినే వినయ్కి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వడం కోసం నేను బెంజేని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్లేస్ మనకి ఎల్బీ నగర్ అండ్ మాదాపూర్ లో ఉంది దీని లొకేషన్. అండ్ ఇంత స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో 2 different రూమ్స్ ఉన్నాయి. 2 different రూమ్స్ లో మనకి సపరేట్ గా ప్రొజెక్టర్ ఉంది అండ్ పార్టీ చేసుకోవడానికి ప్లేస్ అండ్ వాళ్ళు రిక్లైనర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ మన ఇష్ట ప్రకారం ఆర్డర్ చేసుకోవచ్చు, వెజ్ అన్నా నాన్ వెజ్ అన్నా, స్టార్టర్స్ లాంటిది. అండ్ నేనైతే మా వినయ్కి వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం నేను నాన్ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ చేశాను దీంట్లో. అండ్ ప్లేస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అండ్ సో గైస్, మీ వాళ్ళకి ఎవరికన్నా అంటే మీ లవ్డ్ వన్స్కి ఎవరికన్నా సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ పార్టీ ప్లేస్ అండ్ దీంట్లో మన ప్రైవసీ కూడా ఉంటుంది. దీంట్లో నేనైతే 2 to 5 వరకు స్లాట్ బుక్ చేసుకున్నాను వినయ్కి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం.
కారా ఎప్పుడు కార్ పైకి వస్తా అన్న. గ్రూప్ లో కార్ చూసి కింద పడుతుంది పెట్టు కార్ లోపల పెట్టు. సోలిపోదా అన్నా అన్నా ఉందన్నా అంటే నువ్వు తీసేస్తాను రా విజుగా హ్యాపీ బర్త్డే యూట్యూబర్. హ్యాపీ బర్త్డే అన్నా. హ్యాపీ బర్త్డే ఏమన్నా ఓకే అని చెప్పేసి నువ్వు నిలబడ్డావు కదా, ఇంకే సర్ప్రైజ్ ఏం కాలే, కేక్ అనేది కూడా కాలే. అదే నువ్వే అనుకుంటున్నావు కదా మంచిగా నాకంట. ఎవ్రీ ఇయర్ కంప్లైంట్ ఉంటుంది కదా నీకు, ఏం చెయ్యం నువ్వు నాకు ఇస్తామా? అయ్యో డైరెక్ట్ రా. మా గోపాల్ గారు ప్రతి బర్త్డేకి మిస్ అవుతాడు. అసలు ఆయనకి అంత ఇంపార్టెంట్ పని ఏముండో నాకు అర్థమవుతుంది. గోపాల్ గారిని ట్యాగ్ చేసేసి అన్న అంత ఇంపార్టెంట్ పని ఏముండన్నా అని చెప్పేసి అనుమాన్ కింద అడిగాను కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నా అన్నాడు. వస్తారా ఒకసారి? వచ్చాడు దేవుడా బాయ్ శ్రీబాయ్. ఏం బాయ్ అంటారు, ఏం బాయ్ అంటారు. ఆగు, లైట్ చేయి. దేవుడా. రోజు జేజేలు చిట్టి పాపాయి, ఇలానే ప్రతి ఏటా నువ్వు పండుగ చేయాలి. అది నా ఇది మంది కాదు శివ, వినయన్నది అవి ఇది మందా వినయన్న మనకు వేస్తాడు. అరే కూతురు అది తిడతారా కుర్చీ ఆగ్రహి. హ్యాపీ బర్త్డే టు యు. అన్న ఏమన్నారంటే అన్న ఎప్పుడైనా మంచి కోరేటోడే అన్న, అందుకే మంచి కోసం అంటే మేము ఈ రోజు నేను గాని గోపాల్ గాని శివ గాని సూర్య గారు గాని శివ గాని అందరం ఇక్కడ ఉన్నామంటే చెప్పింది వినయన్ననే. ఎప్పుడు నేను ఒకటే మాట చెప్తా ఏంటంటే, ఆయన ఒక మర్రి చెట్టు అయితే మేము కింద వస్తారు కదా మొలక లాంటి వాళ్ళం మేము. సో అందుకే మాకు ఏంటంటే అంత స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికి నువ్వు నీ లైఫ్ తీసుకొని మా అందరికి లైఫ్ ఇచ్చావు. థ్యాంక్ యూ. ఓకే అన్న కోసం డెడికేట్ గా ఒక సాంగ్. నా వైఫ్ ఇక్కడ ఉంది చూసి ఓకే లే లే పాల్గొట్టాలనుకుంటున్నావు. ఓకే ఈ డిస్ట్ మీది స్టాండర్డ్ డిస్ట్ ఎవరు తాగొద్దని కింద పడేసి గణేష్ లైట్ ఆఫ్ చేయండి. రివ్యూ అడగలే. అది కంప్లీట్ అవ్వని తర్వాత ఇది కూడా అప్పుడే ఆఫీస్ లో బండి మీద డిస్కవర్ మీరు మాట్లాడితే ఇలా నేను ఆఫ్ చేసేస్తా గుమ్మడి కూడా మేము దీనికోసమేనా వెయిటింగ్. తింటావా వద్దు వద్దు నాన్న ఇద్దరితో ఎందుకు మనకు. ఈ దాంట్లో నాకు నచ్చేది అందరు మంచిగా ఉండాలి అని సెల్ఫిష్ కూడా ఉండదు, అది నచ్చుతుంది. హ్యాపీ బర్త్డే అన్న. తమ్ముడు కాల్ చేసి బాగుంటుంది తెలుసా.
గోపాల్ పోతున్నా చాలా ఉంది చెప్పాలి అంటే. సో నాకు ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఎవరైతే నా లైఫ్ ని ఇలా మంచి వేలో తీసుకొచ్చారో వన్ ఆఫ్ దెమ్ ఇన్స్పిరేషన్. శ్రోతలందరికీ విజ్ఞప్తి 90 వేసినట్టు హోటల్లో చాయ్ తాగుతున్నాం మీరు ఉండి చెప్పొచ్చు కదా 2 మాటలు. ఆ స్పాన్సర్ అని డబ్బింగ్ ఇచ్చిన దానికి మా బాస్ ఎప్పుడు ఆయన మాకు తమ్ముళ్ళ దగ్గరే ట్రీట్ చేసిండు. ఎప్పుడు మాకు సొంత తమ్ముళ్ళ దగ్గర ట్రీట్ చేసిండు. నీ గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్న. నువ్వు ఇట్లాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. He's singing. హ్యాపీ బర్త్డే. ఓకే సైలెంట్. ఈ రోజు Voice over. అంటే బిఫోర్ మ్యారేజ్ నేను నీ బర్త్డే కోసం 1 month ముందు నుంచి అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటా. అది నీకు కూడా తెలుసు. కానీ తెలుసు, కానీ మీరు plan చేస్తారా? ఇదేనా plan చేస్తారా? You to know that how much I love you. Okay. Happy birthday to you. And from the moment I met you, I know I wanted to share my life with you. Is it okay? Will everything be okay? You are a loving, perfect family man. You will always be there for me. అన్న మేమేం చెప్తాము మా వీడియో లేవు. లైట్ వేయండి ఫస్ట్. బేసిక్ ఏంటంటే నేను ఇండస్ట్రీలో వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం అది అనుకుని వచ్చిన. కట్ చేస్తే వినయ్ నాకు కలవడము, వినయ్ నాకు గోపాల్ త్రోగా వినయ్ నాకు కలవడము. సో నాకు లైఫ్ ఏంటి, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలా బతకాలని నాకు అనిపించింది ఆయన చూసిన తర్వాత. సో నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నా. నేను ఎప్పుడు అనేది ఏంటంటే తను ఒక మర్రి చెట్టు అయితే మేము పక్కన ఉన్న చిన్న చిన్న మొక్క లాంటి వాళ్ళము. సో నేను ఉండొచ్చు, గోపాల్ ఉండొచ్చు, సూర్యుడు ఉండొచ్చు, శివ ఉండొచ్చు, శాలిని ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఎవరైనా ఉండొచ్చు. సో అంతా ఇప్పుడు దాకా మేము అందరం ఇక్కడ ఉన్నామంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లడు శివ కూడా అంతే, తను కూడా ఇక్కడ ఉన్నాడంటే అది వినయన్న వల్లే. సో తను ఒకటే కాదు, గోపాల్ ఒకటే కాదు, మేము కూడా. సో వినయన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాము. సో తన గురించి ఒకటి చెప్పాలి ఏంటంటే, తను చాలా పెద్ద వ్యక్తి కానీ ఎప్పుడు అది తన మైండ్ లో ఉండదు. అందరు నాతో వాళ్ళే. నాకు 20 సంవత్సరాలు అనుకో, నాకు 20 సంవత్సరాలు అనుకో, ఆయన ఒక 40 ఉన్నా కూడా నేను 22 అన్నట్టుగా మాతో పాటు కలుసుకుంటాను. అంత మంచి మనిషి. నిజం చెప్తున్నా. ఓకే. సో అంత మంచి వ్యక్తి అయినా. సో రియల్లీ సరదాగా ఏదో చెప్పాను కానీ ఇప్పుడు దాకా మేము టు బి ఫ్రాంక్ మా లైఫ్ లో ఒకరు మిస్ అయిపోయాము, సురేష్ అన్న ఎస్ఎస్ సూర్య. సో ఆయన అంతకుముందు మేము ఎట్లా ఉన్నాము, రూపాయలు లేని టైంలో ఎట్లా ఉన్నాము అనేది రాజ్ ఫుల్ బాటిల్ తీసుకొని కలిసి కూర్చొని ఒక బ్యూటిఫుల్ మెమరీస్ మేము మాది కూడా. సో చాలా ఎమోషనల్ మాది. అంటే ఏంటంటే మేము చాలా జీరో నుంచి ఈరోజు మేము ఎంత సంపాదించినా కూడా ఒకప్పుడు 10 రూపాయలు లేని టైంలో అందరం కలిసి వినయన్న వీడియోలు చేస్తున్న టైంలో కూడా అందరం కలిసి కూర్చొని మాతో పాటు కూర్చొని ఇలా చేయండిరా, మీరు ఇలా చేయండిరా, అలా చేయండిరా అని మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఈరోజు నాకు ఈరోజు శంకర్ మణికి ఒక 10 మంది ఫ్యాన్స్ ఉన్నారంటే నాకు అది వినయన్న నేర్పించిన ఒక విద్య వల్లే. టు బి ఫ్రాంక్ నిజం చెప్తున్నాను ఇది. ఆయన ఉన్నారు కాబట్టి నేను యూట్యూబ్లో ఉన్నా, లేదంటే నేను అసలు ఉండేవాడిని కాదు. యూట్యూబ్లో అయితే అస్సలు ఉండేవాడిని కాదు. నేను ఇంకేదైనా పని చేసి మంచి పొజిషన్ ఉంటుంది. అలా కాదు, నాకు ఈ పొజిషన్ మంచిదేనా, దీనికంటే మించి పొజిషన్ ఏముంటుంది నాకు. నేను చాలా నన్ను ఇష్టపడే ఒక 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 30 మంది, చాలా మంది ఉన్నారు. అది నాకు హ్యాపీనెస్సే కదా. ఆ పొజిషన్ నేను చాలా యాక్సెప్ట్ చేస్తున్నాను, నాకు చాలా నచ్చింది కూడా. సో అందుకే ఇప్పటికీ యూట్యూబ్లోనే ఉన్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు ఉండడం వల్లనే మేము ముందుకు వచ్చినాము.
లవ్ యూ అన్న, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నెక్స్ట్ సూర్యగాడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. చాలా బాగా చెప్పావు. సూర్యగాడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సూర్యగాడు బంగారం మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. నా మనసులో చాలా ఉంది. ఏముంది? నా మనసులో చెప్పాలని చాలా ఉంది. చెప్పు. అప్పుడప్పుడు మింగేస్తా, మీరు అర్థం చేసుకుంటే హ్యాపీ, అర్థం చేసుకోకపోతే మిస్అండర్స్టాండ్. నేను ఒక యూట్యూబ్ ఒక ప్రమోషన్ చేసుకోవాలి కదా, నా యూట్యూబ్ ఛానల్ సూర్యగాడు బంగారం. ఎడిట్లో కట్ చేస్తే బాగుండదు, ఎడిట్లో కట్ చేస్తే బాగుండదు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న ధైర్యం వచ్చేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ధైర్యం. చెప్పినప్పుడైనా నేను సైలెంట్ ఉన్నా. ఇగో ఇలాంటి వాళ్ళే చెడగొడతాను, ఇలాంటి వాళ్ళే నన్ను చెడగొడతారు. నా ఎత్తుకుంటానికి తొక్కేసిన ఇలాంటి వాళ్ళే. యూట్యూబ్ లో ప్లాట్ఫామ్ నాకు క్రియేట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ గోపాల్. ఆ తర్వాత అన్న నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే మనం యూట్యూబ్ లో ఎలా చేయాలి, ఇలా ధైర్యం పెంచుకోవాలి. ఒక నేను చిన్న కేసెస్ నడుపుతున్నా, కేసెస్ నేను సాల్వ్ చేస్తున్నా, ఒక ధైర్యం అనేది ఉండాలి. నా బ్యాక్ బోన్ నా గోపాల్. అంటే అలాంటి పర్సన్ నాకు లైఫ్ లో ఉండడం. మరీ చెట్టు అంటే మేము ఊడల్ లాంటి వాళ్ళం, పెద్ద ఊడ మా గోపాలే. ఆ తర్వాత మేము చిన్న ఊడల్ లాంటి వాళ్ళం. అందుకే నేను కృతజ్ఞతలు ఉండాలి, ప్రతి మనిషికి కృతజ్ఞత ఉండాలి, మా మనసులో ఉంటుంది. ఎప్పుడు మీరు తప్పు ఒప్పు ఏది ఉన్నా మీరే మా కూడలు, మీరే మా మరి చెట్లు. హ్యాపీ బర్త్డే టు యూ వినయనా. హ్యాపీ బర్త్డే టు యూ వినయనా. హ్యాపీ బర్త్డే టు యూ వినయనా. వినయనా హ్యాపీ బర్త్డే టు యూ. జిందాబాద్ 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 వినయనా. హ్యాపీ బర్త్డే కాబట్టి ఆనందిస్తున్నా. ఆయన ఇక్కడ పెడతానే మొత్తం అయిపోగొట్టుకున్నాడు. అదే ఆయన జిమ్ చేస్తున్నాడు కదా, డైట్ మొత్తం అవ్వాలి. దండ తెచ్చింది నేనే, పూలు తెచ్చింది నేనే, మందు చేద్దాం అనుకుంటే తెచ్చింది నేనే. సాక్రిఫైస్ మై ఫ్రెండ్స్. దండలు వదలనిస్తలేరు అన్న వాళ్ళు. దండలు మాకొద్దు మరి ఉంటుంది కదా. ముఖం పక్క రావాలి. భయపడుతున్నాడు మూసామని చెప్పేసి ఆ పార్టీకి వస్తే ఈ పార్టీకి వస్తే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు జై జయలు చిన్ని బాబాయి. తింటా కానీ ఇంద్రా క్యాలరీస్ పెంచాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ టాకింగ్ టు యూ అన్న. నేను ఇంటర్వ్యూస్ చూసాను, చాలా మటుకు ఇష్టం నేను. YouTube channel social responsibility guరించి service sure channel for entertainment. Okay, thank you all the very best. thank you so much, and it's pleasure talking to you, sir. I saw your interviews and I saw your good work, everything, and it was amazing talking to you. Thank you and the best. God bless you. Thank you sir. థ్యాంక్ యూ అన్న. సో బర్త్డేకి ఒక మంచి కాజ్ చేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి ఫుడ్ డొనేషన్కి మనీ డొనేట్ చేశాను ఒక ఆర్గనైజేషన్ త్రూ. సో వాళ్ళు ఏం చేశారంటే ఫుడ్ డొనేషన్ చేశారు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కోసం. ఏంటంటే రీసెంట్గా ఫ్లడ్ వచ్చినందువల్ల చాలా మందికి, అంటే చాలా ఫ్యామిలీస్కి ఫుడ్ లేక వాటర్ లేక చాలా మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి నేనైతే మనీ డొనేట్ చేసి వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేశాను వినయ్ పేరు మీద.